మతం మారడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎవరికి ఏ మతం నచ్చినా ఆ మతంలోకి మారడానికి సమ్మతం ఉంది. అలా చాలా మంది తమకి ఇష్టమైన మతంలోకి మారారు. మరి మనకిష్టమైన మన సినిమా వాళ్ళు ఏ మతం నుంచి ఏ మతంలోకి మారారో తెలుసుకుందామా? ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ హిందూ ఫాదర్ కి ముస్లిం మదర్ కి జన్మించాడు. కొన్ని కారణాల వల్ల 1989లో ముస్లిం మతంలోకి మారాల్సి వచ్చింది. తన అందాలతో 90s లో టాలీవుడ్ ని ఏలిన నగ్మా కూడా 2007లో క్రిస్టియన్ మతం తీసుకుంది. నగ్మా ఫాదర్ హిందూ, మదర్ ముస్లిం. అయితే తనకున్న సమస్యల నుంచి రిలీఫ్ పొందడం కోసం క్రైస్తవ మతంలోకి మారిందట. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ షర్మిలా ఠాకూర్ పెళ్ళాక తన భర్త మతమైన ముస్లిం మతంలోకి మారింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కొడుకు యువన్ శంకర్ రాజా ఫిబ్రవరి 2014లో హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాడు. అబ్దుల్ ఖాళీగా పేరు మార్చుకున్నాడు కూడా. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర లవ్ లేడీ హేమామాలిని మ్యారేజ్ చేసుకోవడం కోసం 1980లో ముస్లిం మతంలోకి మారాడు. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ నర్సింగ్ శివరామరాజులో సిస్టర్ క్యారెక్టర్ చేసిన నటి మోనికా కూడా ముస్లిం మతాచారాలు నచ్చడంతో 2014లో ఆ మతంలోకి కన్వర్ట్ అయింది. మోనికా ఫాదర్ హిందూ, మదర్ క్రిస్టియన్. ఇలా వీళ్ళంతా తమకిష్టమైన మతం తీసుకున్నారు. ఇక ఇప్పుడు సమంత నాగచైతన్య కోసం క్రిస్టియన్ నుంచి ముస్లింగా మారింది. ఏ మతంలోకి వెళ్ళినా ఆ మతం చెప్పేదొకటే, మనిషిగా బతకమని.